రీతిలో నియంతల పోకడలతో ఈ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలను ఏ రకంగా అణచివేస్తూ ఉంది అనటానికి నిదర్శనమే హరీష్ రావు గారిని పరిగిలో బాధితులైనటువంటి రైతుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఒక గౌరవనీయులు డిప్యూటీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ శాసనసభ శ్రీ హరీష్ రావు గారిని అత్యంత దుర్మార్గంగా పోలీసులు అరెస్ట్ చేసిన తీరును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది పిరికి సన్నాసుల ప్రభుత్వం, సత్యాన్ని ఎదుర్కొనలేనటువంటి ఒక చిల్లర ప్రభుత్వం ఇది. సబితా ఇంద్రారెడ్డి గారిని, హరీష్ రావు గారిని ఏదైతే ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని ఏదైతే అరెస్ట్ చేసినారో ఇది కేవలం పిరికి సన్నాసులు మాత్రమే చేస్తారు. ఇట్లా సత్యం బయటికి రావద్దు అని చెప్పని, నిజానిజాలు బయటికి వస్తే, రైతుల బాధలు బయటికి వస్తే ఈ ప్రభుత్వానికి బడిత పూజలు ఎట్లా తప్పవన్నటువంటి ఒక భయంతో వీళ్ళని అరెస్ట్ చేసినారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇదేనా ప్రజాపాలన, ఇదేనా జై సంవిధాన్ అంటే అని చెప్పని వాళ్ళ ఈ ప్రభుత్వాన్ని మేము నిశ్చితంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఒక విషయం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలా, పోలీసులు గుర్తుపెట్టుకోవాలా, ఎంతకెంత అణచివేతకు గురి చేసే ప్రయత్నం చేస్తే అంతకంత రబ్బర్ బంతి లెక్క మళ్ళా పైకి ఎగుస్తాం, ప్రజల పక్షాన పోరాడతాం. మీ దాష్టికాలను, మీ దుర్మార్గాలను, ప్రజా వ్యతిరేక పాలనను ఎక్కడికక్కడ ఎండగడతాం. పోలీసులతోటి, లాఠీలతోటి, అరెస్టులతోటి, మీ దోపిడీ వ్యవస్థను సంబంధించిన చీకటి విషయాలు బయటికి రావద్దు, ప్రజా సమస్యలు బయటికి రావద్దు అని చెప్పని దుర్మార్గమైన రీతిలో రేవంత్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికి కూడా కర్రుగాల్చి వాత పెడతాం. సత్యాన్వేషణగా ప్రజల పక్షాన ధర్మయుద్ధం చేసేందుకు